వారం రోజులుగా నడుస్తున్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో మరో కొత్త ట్విస్ట్ నెలకొంది. ప్రధానంగా ఏదైతే వాణి 5 డిమాండ్లు పెట్టిందో 5 డిమాండ్లో ఇప్పుడు దువ్వాడ నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఇల్లు కూడా ఆమె డిమాండ్ చేస్తోంది. అయితే ఈ ఇంటి వ్యవహారంలో ఇప్పుడు కొత్తగా వివాదం నెలకొంది. ముఖ్యంగా ఇల్లు గతంలో ఇల్లుకి సంబంధించి స్థలం చింతాడ పార్వతీశం అనేటటువంటి రిటైర్డ్ టీచర్ దగ్గర దువ్వాడ శ్రీనివాస్ కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తిగా ఇంకా ఆయనకు డబ్బు చెల్లించలేదు. కానీ దువ్వాడ శ్రీనివాస్ పూర్తిగా ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకున్నారు. ఆ ఇల్లు పైన ఇప్పుడు తమకు రాయాలి అనేటటువంటిది దువ్వాడ వాణి చేస్తున్నటువంటి ప్రధానమైన డిమాండ్. ఈ నేపథ్యంలో అసలు ఆ వివాదం ఏంటి, ఆ ఇంటిపైన దువ్వాడ శ్రీనివాస్కు పూర్తి స్థాయి హక్కులు వచ్చినాయా లేదా అనేటటువంటిది రిటైర్డ్ టీచర్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడిద్దాం. మేషర్, అప్పుడు అసలు స్థలానికి సంబంధించి ఎంత మీ దగ్గర ఎంత కొనుగోలు చేశారు, నిజంగా ఇప్పుడు పూర్తి స్థాయిలో దువ్వాడ శ్రీనివాస్కి దానిపైన హక్కులు ఉన్నాయా? రిజిస్ట్రేషన్ మాత్రం నేను చేయడం జరిగింది. వచ్చి రిక్వెస్ట్ చేస్తే మొదటిసారి కాదన్నాను, వెళ్ళిపోయారు. అన్నీ చూసుకొని వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాలు పరిశీలించి మళ్ళీ ఇక్కడే ఏర్పాటు చేసుకుంటున్నా, నాకు సైట్ కల్పించని మరి ఆ విధంగా ప్రాధాన్యపడడం వల్ల నేను పిల్లలతో మాట్లాడి, అందులో మా అబ్బాయిది కూడా పార్ట్ ఉంది. కొనేటప్పుడు ముందు కొంత భాగం అమ్మారు, కొన్నాను. తర్వాత వాళ్ళ అమ్మాయి పెళ్లి విషయంలో గుంట చంద్రశేఖర్ ల్యాండ్ పాత ఓనర్ కొద్ది ఉంచి మళ్ళీ అది కూడా అమ్మాయి పెళ్లి విషయంలో గ్రామ పెద్దలందరూ వచ్చి ఈ సైట్ కూడా మరి ఎవరు తక్కువ కడుతున్నారు, మీరైతే అమ్మాయికి ఇచ్చిన డబ్బులతో పెళ్ళి అయిపోతుంది. నాకు ఎక్కడంటే ఏంటంటే ఆడపిల్ల పెళ్ళి అయినసరికి ఎక్స్ట్రా రేట్ ఇచ్చి కొనడం అనేది నాకు అలవాటు. ఆ విధంగా నన్ను కొంతమంది మేషార్ వల్ల రేట్లు పెరిగాయని కూడా అన్నే బాధపడను. ఆ విధంగా కొనుక్కున్నాను సైట్ని. అబ్బాయి పేరున ఒక పార్ట్, నా పేరున ఒక పార్ట్, ఇంకొకరు అనుకుంటే నా అనుకున్నటువంటి కొనుక్కున్నటువంటి సైటు నేను కమర్షియల్కి సైట్. అది భవిష్యత్తులో రిటైర్మెంట్ అయిన తర్వాత ఏదో కట్టుకుందామని ఆలోచనతో ఉండైతే మా పిల్లలు నాకు అందుబాటులో లేకపోవడం వల్ల అలాగా ఉంచేశాను. ఈ సమయంలో మరి అతను నాకు 2 సంవత్సరాల నుంచి బయట పెట్టేశారు. అప్పటికి ఒక ఏడాది నేను రిజిస్ట్రేషన్ చేసేసరికి ఒక ఏడాది. ఆ సమయంలో ఆయన నా దగ్గరికి వచ్చి ప్రాధేయపడ్డాడు. చాలా వాళ్ళ కార్యకర్తలు, అందులో నా బంధువులు కూడా ఉన్నారు, నా బ్రదర్స్ కూడా ఉన్నారు. అందరూ వచ్చి అన్న ఇచ్చే అంటే ఏంటి ఇవ్వడం, ఏంటి ఇచ్చేయడం, మీరే తొలగిస్తారా ఏంటి అనేసి వాళ్ళకి, మా బ్రదర్స్కి వాళ్ళకి మందలించేసి అంతే. వాళ్ళ బాబా గారు, ముఖ్యంగా శ్రీని గారు కాదు, వాళ్ళ తమ్ముడు బాబా గారు ప్రాధేయపడుతూ నాది బాధ్యత అన్న, నేను ఇచ్చేస్తున్న అమౌంట్ రిజిస్ట్రేషన్ అడ్డు పెట్టినని చెప్తే అప్పుడేమో అబ్బాయిని పిలిపించి అప్పటికప్పుడు ఫ్లైట్లో వాళ్ళే తప్పకుండా ఛార్జీలు అబ్బాయిని తెప్పించి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం అయింది. ఆ సందర్భంగా ఏంటంటే డబ్బులు ముందే చెప్పారు, కొంత డబ్బు తర్వాత ఇస్తామని. వాడు తగినటువంటి చెక్కులు ఇచ్చేశారు. పేపర్స్ రాసుకుని చెక్కులు ఇస్తే తీసుకొని నేను రిజిస్ట్రేషన్ చేశాను. అంటే ఇంకెంత రావాల్సి ఉంది ఆ సైట్కి సంబంధించి? సైట్ గురించి 60 లక్షల పైన రావాలి. మరి వాళ్ళలాగా లెక్కేసుకుంటే ఎక్కువ రావాలి. మరి ఏదో మానవతా దృక్పథంతో తక్కువకి ఇచ్చాను. 60 లక్షల రూపాయల వరకు నాకు అమౌంట్ రావాలి. పూర్తి స్థాయిలో మీకు డబ్బులు అంతకు ముందునే రిజిస్ట్రేషన్ చేసి కొంత అబ్బాయి అమౌంట్ అంతపోయింది. అబ్బాయి అమౌంట్ స్పాట్లో చెప్పిస్తాను. ముందు అబ్బాయి అమౌంట్ అడ్డు పెట్టకండి, ఆయన అవసరాలు ఆయనకు ఉంటాయి. అబ్బాయి అమౌంట్ క్లియర్ చేస్తాను. నా అమౌంట్కి 60 రిజిస్ట్రేషన్ చెక్కులు ఇచ్చారు. నాకు అదే రోజు చెక్కులు ఇచ్చారు. అదే రోజు నాకు అమౌంట్కి చెక్కులు ఇచ్చారు. అయితే చెక్కులు దశల వారి బ్యాంకులు వేసుకోమన్నారు. అది ఎప్పుడు చెప్తే ఆ రోజు వేసుకున్న మనిషి నేను అలాగా వెయిట్ చేస్తాను. మరి ఒక విధంగా నాకు చూసి జాలి, బాధ. నాకు శత్రువులైనప్పుడు కూడా, నాకు యాక్చువల్గా రాజకీయంగా నన్ను విరోధులైనప్పటికీ, ఆర్థికంగా నన్ను ఇబ్బందులు పెట్టినప్పటికీ, ఆర్థికంగా ఆ ఫ్యామిలీ, ఏ ఫ్యామిలీ, వాణి శ్రీను ఫ్యామిలీ ఇబ్బందులు పెట్టినప్పటికీ, ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించుకొని వస్తూ నాపై కేసులు పెట్టారు. నా డ్రైవర్పై కూడా కేసులు పెట్టారు. అర్ధరాత్రి సమయంలో నాకు డ్రైవర్ని నిలదీసుకుని వచ్చాను. నేను నా కొడుకు స్టేషన్కి వెళ్ళి ఒక పనికి మళ్ళీ సీఏ అన్నాను. నేను మంచి సీఏ అనుకుందాం, పనికి మళ్ళీ అనుకోవచ్చు. సీఏ అంటే నీలయ్య. ఆయన సమయం నా డ్రైవర్పై కేసు ఉంటే ఆ కేసును కూడా నేను దెబ్బలాడి నా డ్రైవర్ని రిలీజ్ చేసుకుని వచ్చి, మరి అన్ని బాధలు పడినప్పుడు కూడా నేను మనస్సు కానీ ఒక బాధ్యతారమైన ఉపాధ్యాయ వృత్తి నుంచి రిటైర్ వచ్చాను కాబట్టి ఆ సమయంలో. మాస్టర్, మరి ఇప్పుడు ఏదైతే మీరు అమ్మినటువంటి సైట్ ఉందో, సైట్ మీద ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఇంటికి పైనే కేంద్రీకృతమై ఇప్పుడు వివాదం నడుస్తుంది. వాణి డిమాండ్ ఎందుకది
అది అవసరమా? అది అవసరమా? రేపొద్దు మన దగ్గర కడితే అదే అడుగుతామా? ఇప్పుడు ఒకసారి అలాంటప్పుడు నీ భార్యని ఇంట్లో పెట్టుకోవాలి, గుట్టుగా ఉంచుకోవాలి. ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, బయటికి వెళ్ళి ఎన్నో వేషాలు వేసుకుని వస్తుంటాం. అవన్నీ ఆడదే పట్టించుకుంటే అది రాజకీయం కాదండి. అటువంటి దర్బార్ ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసు. ఏమి దర్బార్లో సెటిల్ చేయలేపారు? ఆ దర్బారు ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసు. అంత స్థాయికి వెళ్ళాలా? ఓ పెద్దవాళ్ళుగా మీరు ఎన్నో సమస్యలను పరిష్కరించుకున్నారే. 4 గోడల మధ్య పరిష్కరించుకున్న సమస్య లేదు కదా. ఈవేళ నా సైట్ కోసం మీకు ఏమిటా హక్కు? ఎవరికి ఉందో హక్కు? అక్కడ నాకు హక్కు ఉందమ్మా. ఈవేళ కూడా తాళమేసి హక్కు నాకు ఉంది. ఆ ధైర్యం తమ్ము నాకు ఉంది. ఏంటి అలా ఏం చేస్తారా? తప్పది, అది తప్పు. మీరు నివసించున్నటువంటి మీరు ఎక్కడో కొట్టుకుంటే వీళ్ళు ఇంటి మీదకి వెళ్ళి ఆ దౌర్జన్యం చేయడం మంచిది కాదని నా ఉద్దేశం. సరే, నాకు ఇవన్నీ అనవసరం. మీరు అడుగుతున్నారు కూడా చెప్తున్నాను. నాకు ఇప్పటికైనా సరే నా అమౌంట్ ఇచ్చేసి వాళ్ళు సెటిల్ చేసుకోండి. 5వ పాయింట్. అంటే ఇప్పుడు ఆ ఇల్లు ఒక్కటే కేంద్రీకృతమైంది, వివాదానికి కేంద్రం అంటే ఇప్పుడు అది సమస్య కేంద్రీకృతం దేనికి చెప్పమ్మా? ఏంటి అందులో ఉంది? అందులో వజ్రవైద్యులు ఉన్నాయా? బంగారు నిక్షేపాలు ఉన్నాయా? దువ్వాడ శ్రీలు ఉన్నాడు. ఏమి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎందుకు? ఆ ఇల్లు నా సైట్ నాకు ఇచ్చేయండి, అది నాకు రాసేయండి. ఇంకేమైనా డబ్బులు కావాలంటే నేను కట్టిందని డబ్బులు ఇచ్చేస్తాను, అప్పో సబ్సిడీస్ ఇచ్చేస్తాను. అంటే మీ 60 లక్షలు మీకు సెటిల్ చేసిన తర్వాత వాళ్ళు ఎలాగా ఏం పడినా మీకు అనవసరం అంటారు? ఇక వాళ్ళ పర్సనల్ విషయాలు మనకు అనవసరం. ఎవరెవరితో ఉంటారో మనకు అనవసరం. మనం అవన్నీ చెప్పుకోవడం కూడా అంత దినిగా ఉండదు. వాళ్ళకి తెలుసు ఈ రాజకీయ ఆకాంక్షలు. అది ఏమిటమ్మా? అది భార్యాభర్తలా లేకపోతే ఏమిటది? అది ఏమిటది నాకు అర్థం అవడం లేదు. అంతటి మనం చెప్పడానికి నాకు బాధ అనిపిస్తుంది. అది ఏంటంటే ఎక్కువగా మరి ఇవన్నీ చూస్తుంటే నాకే టెంప్ట్ అవుతున్నాను. సమాజంలో సామాజిక వర్గం మీద ఉమ్మివేసే పరిస్థితి తెస్తున్నారు. మిగతా సామాజిక వర్గాలతో మాకు ఉన్నటువంటి అవినాశ సంబంధాలు కూడా వాళ్ళు కూడా ఏమనుకుంటారు? ఇది ఏమని సందేశాన్ని ఇస్తున్నారు రాబోయే సమాజానికి, రాబోయే తరానికి, రాబోయే యువతకి? నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు అనుకోండి. నేను వాళ్ళ పర్సనల్ విషయం నాకు అనవసరం. ఇది ఏమైనా రేపు తమ పిల్లలకి ఎలాగైనా 30 సంవత్సరాల తర్వాత వదిలేస్తారా? నా సమస్య. ఇవి రేపు ప్రతి ఒక్క కుటుంబం కూడా దువ్వాడ ఫ్యామిలీ వెళ్ళిపోయారు, నువ్వు వెళ్ళిపోయా, నీకు సంబంధం ఏంటి, మరొక దాన్ని తెచ్చుకుంటాను. అది ఏంటి సభ్యతగా? అంటే వాళ్ళ పర్సనల్ విషయాలు నాకు అనవసరం కానీ ఎక్కువగా మాట్లాడుతున్నాను. ముఖ్యంగా నా అమౌంట్ నాకు ఇచ్చేసి వాళ్ళు ఏ సోమో రేపు ఏడ్స్ వస్తారో నాకు అనవసరం. ఎందుకమ్మా ఇన్నాళ్ళు ఉండకూడదు. అది ఇష్యూ తప్పు, చాలా తప్పు. అది ఎవరు బతుకాలు బతుకుతున్నారు ఇక్కడ ఏదో ఇంకేటి చెప్పండి. థ్యాంక్ యూ మాస్టర్. ఇది మొత్తానికైతే ఏదైతే ఈ చింతాడ పరమేశ్వరరావు మాస్టర్ ఉన్నారో ఈయన గతంలో దువ్వాడ శ్రేణికు ఇప్పుడు ఏదైతే వివాదానికి బిందువుగా మారుతున్నటువంటి హౌస్ ఉందో దానికి సంబంధించినటువంటి సైట్ను సేల్ చేశారు. అయితే అప్పట్లో కొంత అమౌంట్ ఇచ్చి ఇంకా 60 లక్షలు పెండింగ్ ఉంది. అయితే దువ్వాడ శ్రేణి మీద ఉన్నటువంటి నమ్మకంతో అప్పట్లో కొన్ని ఖాళీ ఎంటీ చెక్స్ ఇచ్చారు. ఆ చెక్స్ తన వద్ద పెట్టుకుని సైట్ని రిజిస్టర్ చేశారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆ ఇల్లు ఇవ్వాలని చెప్పి దువ్వాడ వాణి పట్టుబడుతోంది. ఆ ఇంటికి సంబంధించి 7 రోజులుగా వివాదం కొనసాగుతుంది. అయితే తన అమౌంట్ తనకు సెట్ చేసి తన భూమి మీద ఏదైతే తనకు హక్కు ఉందో దానికి రావాల్సినటువంటి రిమైనింగ్ అమౌంట్ తనకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఎట్లా సెటిల్ చేసుకున్నా తనకు అభ్యంతరం లేదు. లేని పక్షంలో తను చర్యలు తీసుకుంటాను, ఆ ఇంటికి సంబంధించి దాని మీద పూర్తి హక్కులు తనకు కూడా ఉంటాయి అనేటటువంటిది ఈ రిటైర్డ్ ఉపాధ్యాయులు చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం నుంచి.